మన రక్షకుడిని సునామన శుభాభివందనాలండి. దేవుని యొక్క మహాకృప మనమందరం ఈ రీతిగా మరొక పర్యాయము ఆయన నామమును కీర్తించి కొన్ని ఆడుట కొరకు దేవుడు మనకి ఆధిక్యతనిచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పోయిన వారం మనం ఏం ధ్యానించుకున్నాం ఎవరికైనా గుర్తుంటే దయచేసి జ్ఞాపక చేయాలని ఇష్టపడుతున్నాను. గడిచిన వారంలో ఆరాధన, ఇది భూలోక సంబంధమైనది కాదు. పరలోకానికి చేసే ఆ పరలోకంలో చేసే ఆరాధన భూలోకంలో ఒక ట్రైల్గా మనము చేస్తున్నాం. నిత్యము పరలోక రాజ్యములో మనము ఆ దేవాది దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నామని తెలియచేస్తున్నాను. ఈరోజు మరి యొక్క సందర్భంలో అతడు ఒక సైన్యాధిపతి, అతడు ఒక పరాక్రమశాలి, అతడు ఎదురులేనివాడు. అతని వలన ఆ దేశం అంతటికి గొప్ప పేరు విజయమును కలిగింది. అంతటి యొక్క బలసూరుడు, అంతటి యొక్క నైపుణ్యత, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, అంత పేరు కలిగిన వాడు, రాజు దయ పొందినవాడు. అతడుకు ఏం కావాలన్నా సరే, ఏం జరగాలన్నా సరే అతడికి సమస్తమును సాధ్యమయ్యే పరిస్థితి గలవాడు. కానీ అన్నీ బాగున్నాయి, కానీ ఆ ఒక్కటి అతని జీవితంలో తొలిచి వేస్తుంది, నిద్ర పట్టకుండా చేస్తుంది, బాధింప చేస్తుంది, నరకయాతన అనుభవించే పరిస్థితి అతనికి కలుగుతుంది. అతను మరెవరో కాదు, సిరియా దేశపు వాడైన సైన్యాధిపతి అయిన నయమాను. హల్లెలూయా. 1వ రాజులు 2వ రాజులు 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. 2వ రాజులు 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగ చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు ఒక కుష్టి రోగి. హల్లెలూయా. ఇది 1వ వచనంలో అతని ఇంట్రడక్షన్. నయమాను అనే పేరుకు అర్థం ఏంటంటే మనోహరము. మనోహరము అనే పేరు మాత్రమే కలిగి ఉన్నది, కానీ అతనికి కలిగి ఉన్న ఆ పేరులో మాత్రమే ఉన్న మనోహరం తన జీవితంలో లేదు. గడిచిన సందర్భాల్లో మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను. నేను ఒక ప్రాంతానికి ప్రార్థన వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి గారు నా దగ్గరకు వచ్చారు. వారిది గుంటూరు డిస్టిక్ లో ప్రార్థన వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. అయితే ఆమె ఏమని చెప్పుకుంటుందంటే తన బాధలు మొడాలు నొప్పి అని చెప్పింది. సరేనమ్మా అన్న. మోకాలు నొప్పులు అని చెప్పింది. సరేనమ్మా అన్న. నడు నొప్పి అని చెప్పింది. సరేనమ్మా అన్న. తలనొప్పి అని చెప్పింది. సరేనమ్మా అన్న. కళ్ళు తిరుగుతాయి అని చెప్పింది. సరేనమ్మా అన్న. అరుగుదల ఉంటుంది, గ్యాస్ నొప్పి అన్న. సరేనమ్మా అన్న. ఆ గుండెలో మంట వస్తుంది. సరేనమ్మా అన్న. కూర్చుంటే లేవలేకపోతున్నా. సరేనమ్మా అన్న. ఇలాగా చెప్పుకుంటూ పోతుంది. సరేనమ్మా అని చెప్పేసి అని ఆమె పేరు అడిగి ప్రార్థన చేద్దాం అనుకుని పేరేంటమ్మా అని అడిగితే ఆరోగ్యమ్మా అని చెప్పింది. ఏం పేరు ఆమె పేరు? ఆరోగ్యముకి ఏమి లేదు. ఇప్పుడు పేరులో మాత్రమే ఉంది ఆరోగ్యం, జీవితంలో లేదు ఆరోగ్యం. ఆమె జీవితంలో ఉంది అనారోగ్యం. హల్లెలూయా. ఇలాగే ఈ నయమాను అనబడుతున్న వ్యక్తి పేరు మనోహరమే, కానీ తన జీవిత ఆరోగ్య విషయంలో అతనికి లేదు మనోహరం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు నయమాను సిరియా రాజు యొక్క సైన్యాధిపతి. అతడు పరాక్రమశాలి కాబట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఉండే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అతని పేరే మనోహరము లేక ప్రియమము, కానీ తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతని చేత దేవుడే సిరియా దేశమునకు
జయము కలగ చేశాడు. ఇది నయమాను యొక్క స్థితి. దేవుడు ఒక వ్యక్తిని గనక హెచ్చిస్తే గనుక, హెచ్చించాలనుకుంటే గనుక ఆ వ్యక్తిని ఎంత స్థితిమంతుడైనా చేయగలడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు కనికరిస్తే, దేవుడు దయ చూపిస్తే, దేవుడు గనక దృష్టి గనక సారిస్తే ఆ వ్యక్తిని ఎంత తోడనైనా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. సామాన్యంగా అంటూ ఉంటారు, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి, లేక ఒక ఎంపీ గారు ఉన్నారనుకోండి, లేక ఒక శాఖ మంత్రి ఉన్నారనుకోండి, లేక ముఖ్యమంత్రి ఉన్నారనుకోండి, లేక ఉప ముఖ్యమంత్రి ఉన్నారనుకోండి, ఆయన దృష్టిలో పడటానికి ఏమైనా చేస్తాం, ఏమైనా చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. కొంతమంది 40 ఫండ్ ఇచ్చి ఆయన దృష్టిలో పడ్డానికి చూస్తారు. కొంతమంది ఏదైనా విరాళాలు ఇచ్చి ఆయన దృష్టిలో పట్టడానికి చూస్తారు. కొంతమంది ఫ్లెక్సీలు వేసి ఆయన దృష్టిలో పట్టడానికి చూస్తారు. కొంతమంది ర్యాలీలు చేసి ఆయన దృష్టిలో పట్టడానికి చూస్తారు. ఇదంతా దేనికంటే ఆ యొక్క గనుడైన వ్యక్తి యొక్క దృష్టిలో పడి ఘనతైన కార్యాలు పొందుకొనడానికి. ఈరోజు దేవుని దృష్టి గనక మానవునిపై సారించగలిగితే, దేవుని దృష్టి గనక మానవునిపై పడితే, ఎంతటి వాడినైనా గనుడుగా చేయగలిగిన సమర్థుడు నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదము కలగ చేసిన దాన్ని తొలగించువాడు ఎవరి తరము? యెహోవా ఆశీర్వాద తలుపులు తెరిచిన ఎడల మూయువాడు ఎవరి తరము? కాదు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇస్సాకు అనే వ్యక్తి ఉన్నాడు. ఇస్సాకును ఆ దేశంలో అనేక మంది ఇబ్బంది ఆటంకపరిచారట. అతన్ని అభివృద్ధి పడనివ్వకుండా ఆటంకపరిచారట. అందరూ కాళ్ళు అడ్డు పెట్టేవారట ఆ ఇస్సాకు ఆశీర్వాదములకు. కానీ దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాలనుకున్నాడు కనుక ఆ ప్రాంతం అంతా కరువు వచ్చి వారి యొక్క పొలాలు గాని, వారి యొక్క పంటలు గాని, వారి వ్యవసాయం గాని, వారికి లాభసాటి కలిగిన ప్రతి ఒక్కటి నాశనం అయిపోతున్నప్పటికీ కూడా ఇస్సాకు మాత్రం విత్తనం వేసిన వాడే 100 ఫలము పొంది ఉన్నాడు. హల్లెలూయా. అతడు బావులు తవ్విస్తే అవి మామేనే ఆక్రమించేసుకునేవారు. అతడు ఏదైనా పని చేస్తే ఆ బావులను పూడ్చివేసేవారు. అతనికి అభ్యంతరకరంగా చేసేవారు, అతనికి అడ్డుగా నిలబడేవారు. కానీ ఇస్సాకు దేవుని దయను పొందినవాడు కనుక అతడి ఆశీర్వాదం ఆపడం ఎవడతారో కాలేకపోయింది. వారు వచ్చి అపాలజీ చేస్తున్నారు, వారు వచ్చి క్షమాపణ పొందుతున్నారు. ఏమనంటే, నీవు యెహోవా వలన ఆశీర్వాదింపబడిన వాడవని మేము ఎరుగుదాము. దయచేసి మా మీద ప్రతీకారము తీర్చుకోవద్దు, మా మీద కనికరము చూపించమని శత్రువులే ఆయన దగ్గరకు వచ్చి అపాలజీ పలుకుతున్నారు, అపాలజీ చేస్తున్నారు. అటువంటి ఘనత దేవుడు ఇస్సాకునికి ఇచ్చినట్లు, దేవుడు గనుక హెచ్చించాలనుకుంటే, దేవుడు గనుక ఆస్వాదించాలనుకుంటే ఎట్లాంటి వాడినైనా పెంట కుప్పల నుంచి దీనులను లేవనెత్తగలిగిన సమర్థుడైన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దేవుడు ఒక వ్యక్తిని కనుక తగ్గించాలని చూస్తే, ఎలాంటి ప్రయత్నాలు చేసినా, ఎలాంటి యొక్క పరిస్థితులు నువ్వు అడ్డు పెట్టుకున్నా నిన్ను ఆపగలిగేవాడు ఎవడును? దేవుడు తగ్గించాలంటే నేల మట్టుకు మరలా నిన్ను చేయగలిగిన సమర్థుడు. ఆశీర్వాదం ఇచ్చేవాడు ఆయనే. తిరుగు యోబు అంటాడు కదా, ఆయనే ఇచ్చినాడు, ఆయన తీసుకున్నాడు. ధనవంతుడుగా యోబును ఆయన చేశాడు. దరిద్రుడొకటకు ఆయన సెలవిచ్చి ఉన్నాడు. దరిద్రుడైన ఆ యోబును మరలా రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చిన వాడు కూడా ఆయనే. యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకున్నాను. ఈ రోజున ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలనుకుంటే ఎట్లాంటి వాడైనా హెచ్చించగలడు. ఒక వ్యక్తిని తగ్గించాలనుకుంటే ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా తగ్గించేయగలడు. ఎవరును ప్రియమైన దేవుని బిడ్డలారా తగ్గిస్తే గనక హెచ్చించలేదు. ఏమీ లేని స్థితి నుంచి ఎందరినో ప్రభు వారి స్థితిని మార్చి ఉన్నాడు. నేడు మన యథార్థ నీతి నమ్మకమును ప్రభు చూసి ఎత్తైన స్థలములో కూడా కూర్చుండబెడతాడనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నా. నీవు నమ్మకముగా ఉన్నావా? యథార్థముగా ఉన్నావా? నీతిగా ఉన్నావా? ఖచ్చితంగా ఉన్నావా? విశ్వాసముగా ఉన్నావా? వన్ థింగ్ రిమెంబర్ ఇట్. ఒకటి జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ స్థితిని ఖచ్చితంగా తగిన సమయంలో హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నయమాను యొక్క స్థితిని ఎవరు మార్చారంటే యెహోవా వలనే అతడు జయము పొందెను. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నయమాని స్థితి అంతటి ఉన్నతమైన వాడు. బైబిల్ గ్రంథంలో నయమానికి ఒక సమస్య ఉన్నట్లు మనం చూస్తాం. నయమానికి ఏముందండి? సమస్య ఉంది. ఆ 2వ రాజుల 5వ అధ్యాయం చివరి మాట ఏమనుందంటే, అతడికి కుష్టి రోగము కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూడండి, అతడు కుష్టి రోగం ఎటువంటిదంటే, కుష్టి వ్యాధి ఎటువంటిదంటే అప్పటి రోజుల్లో అదొక అంటివ్యాధిగా భావించేవారు. అది బాగా ఎలాంటి చూసేవారంటే, ఊరు వెలుపట ఆ పొలిమేరలో వారు వచ్చేవారు. ఎంత గరుడైనా, ఎంత స్థితిమంతుడైనా, ఎంత మోతేవారైనా, ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా, ఎంత పెద్దవాడైనా, పెద్ద అయినా, లేకపోతే పంచాయతీలు తీర్చేవాడైనా, ఆ కుష్టి రోగం వచ్చిన వాడు రాజు అయినప్పటికీ కూడా అతనికి ఉండే ఒక తీర్పు ఏంటంటే, ఊరు వెలుపల అతడిని బహిష్కరణ చేసేవారు. అంటుకోవడానికి కూడా లేకుండా అంటు వ్యాధిగా వారు చూస్తూ వారిని దూరంగా ఉంచేవారు. అటువంటి కుష్టి రోగం. కానీ ఇతడిని ఎలా ఉండనిచ్చారు అని అంటే, అతడికి యుద్ధోపకరణాలు ధరించుకుని లోపల ఉండేవాడు. అతడికి అన్ని కూడా మూయబడేవి. సైన్యానికి కనబడుతూ ఎలా ఉండేవాడంటే, అతడికి డాలు, కత్తి, ఈటె, లేకపోతే అతడు తొడుక్కునే అన్ని యుద్ధోపకరణాలు ధరించుకుని ఏ మాత్రం కూడా కనపడకుండా లోపల మానసికమైన క్షోభ. ఒకనాడు ఇంటికి వచ్చి బాధపడుతూ ఉన్నాడట. ఆమె భార్య అతనుకున్న రోగం బట్టి బాధపడుతున్నట. ఇంత సూర్యుడైనా, ఇంత వీరుడైనా, ఇంత జయశాలైనా, రాజు దయ పొందిన, ఊరు ఆ రాజ్యంలో ఘనత పొందినప్పటికీ కూడా అతని లోపల మానసికమైన క్షోభ అనుభవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ యొక్క ఇజ్రాయేలు దేశమును ఓడించి అక్కడ ఒక చిన్నదానిని పట్టుకుని బానిసగా తెచ్చుకున్నారు. ఇశ్రాయేలు చిన్నది, ఆ ఇంట చేర్చబడింది. ఒకనాడు యజమానురాలు యొక్క మానసిక బాధను విని వెంటనే చిన్నది చెప్పింది ఒక శుభవార్త. అది ఏంటి అని అంటే, నా దేశంలో, నా ప్రాంతంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే నీ సమస్య పరిష్కారం, అది ఎంతటిదైనా ఆయన దగ్గరికి వెళ్తే నీ సమస్యకు పరిష్కారం అవుతుందని ఆ గొప్ప సిరియా సైన్యాధిపతి అయిన ఆ రాజు దయ పొందిన ఎదురు లేని సూర్యుడైన ఆ నయమానుకు ఈ వార్తను తెలియచేసింది. ప్రియులరా, అంతటి యొక్క ఆ గొప్పవాడైన ఆ నయమాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోగమును గురించి మానసికమైన బాధ అనుభవిస్తున్నాడు. బయటికి కనపడకపోవచ్చేమో గాని లోపల కృంగిపోతూ ఉన్నాడు. ఎప్పుడొక రోజు నీది బయట పడుతుంది. అది ఎలాంటిదంటే, అది పెరిగిపోతూ ఉంటది. అది లోపల నుంచి బయటికి దాని యొక్క ఆకారం, లేకపోతే దాని యొక్క కుష్టు పోలికలు తనలో నుంచి మెల్లమెల్లగా పైకి వచ్చేస్తాయి. ఒక రోజున దాన్ని గుర్తుపట్టేస్తారు. అంతటి గొప్ప పొందిన, అంతటి ఖ్యాతి పొందిన, అంతటి పేరు పొందిన, అంతటి తిరిగిలేని మహారాజుగా ఉన్న ఒక దినమున ఊరు వెలుపుట కుక్క బ్రతకవలసిన వాడిగా ఉండాల్సిన రోజు రాబోతుందని అతడు భయంతో కృంగిపోతూ మానసికమైన క్షోభతో బాధపడుతున్నాడు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో ప్రియమైన వాళ్ళ 1వ సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనములో సమూయేలు ప్రవక్త ద్వారా యెషయా కుమారులైన ఇదిగో ఒక్కడిని అభిషేకించమని ప్రవక్తను అక్కడికి పంపించినప్పుడు 7 కుమారులను చూసిన అక్కడ అభిషేకించడానికి దేవుడు ఇదిగో వారి నెత్తి మీద చేయి పెట్టమన్నప్పుడు, నూనె పోయమన్నప్పుడు, ఇదిగో ఇతడు కాదు అని చెప్పి యుద్ధోపకరణములు ధరించిన వారు, యుద్ధ సూరులు, బలిష్టమైన వారు, కండలు తిరిగిన వారు, ఇదిగో యుద్ధ నైపుణ్యత కలిగి రాజుల దగ్గర బహుగా పేరుగాంచిన వారిని దేవుడు ఎన్నుకోలేదంట. గాని ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెలను కాసుకుంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు దావీదు. హల్లెలూయా. ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టి, ఇదిగో ప్రియమైన వాళ్ళ అతన్ని పిలిపించమని అతని నెత్తి మీద చేయవేసి ప్రార్థించగా, ఇతడే నేను ఏర్పరచుకున్న కుమారుడు అన్నాడు. సందేహించాడు సమూయేలు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యుద్ధ నైపుణ్యత కలిగిన వారు, యుద్ధోపకరణాలు ధరించుకున్న వారు, రాజుల యొక్క పేరు పొందిన వారు, దేశంలో పేరు పొందిన వారు, తండ్రి దగ్గర పేరు పొందిన వారు, కుటుంబంలో పేరు పొందిన వారు ఉండగా
ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు ఎన్నుకున్నప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. ఏమంటున్నాడు అక్కడండి? మనుషులు పై రూపమును లక్ష్య పెట్టదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూద్దాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టుడు. హల్లెలూయా. నీ హృదయాంతరంగమును చూస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. పై రూపమును మనుషులు చూస్తారు, అంతరంగమును రూపమును చూచువాడు దేవుడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితులరా, ఈ రోజున పై రూపమును మనుషులు చూస్తూ మనుషుల చేత ఎన్నిక చేయబడిన వారు కొందరుంటే, దేవుడు అంతరంగ హృదయమును చూచువాడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనం ఎవరిని చూస్తామంటే పై రూపమును జనాలను చూస్తూ ఉంటాం. అన్ని కలిగిన వారే, అంతా బాగుండా ఉన్నవారే, అన్ని ఎరిగిన వారే, అంత చక్కగా ఉన్నవారే కాక మనకి కనపడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి చెప్పుకోలేని మానసికమైన బాధలు చాలా మంది అనుభవిస్తుండేవారు ఉంటారు. పైకి నవ్వుతూ కనబడుతూ ఉంటారు, పైకి చక్కగా ఆర్థికంగా కనబడుతూ ఉంటారు, మంచిగా కారులో తిరుగుతూ ఉంటారు, మంచి డబ్బుల మీద నడుస్తూ ఉంటారు, మంచిగా అన్ని పరిస్థితులు బాగానే ఉన్నట్లు కనపడతారు. కానీ వారి హృదయాల్లో వారి యొక్క మానసిక వ్యాధులు వారి తొలిచి వేసే పరిస్థితులు చాలా మంది అనుభవిస్తున్న వారికి నేటి దినాల్లో మనుషులకు వారు కనపడరు, కానీ దేవునికి వారు కనపడతా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లు నయమాను రాజు దృష్టికి ఘనత పొందినవాడు. నయమాను ఆ సిరియా దేశంలో సైన్యమునంతటికి కూడా గరుడైన వాడు. ఇదిగో నయమాను ఆ దేశములకు విజయం సాధించడానికి ప్రప్రథమైన కారణమైన వాడు. కానీ అంతటి విజయసూరుడు, అంతటి యొక్క ఏది కావాలన్నా ఏది అక్కర కలిగినా ఇదిగో చిట్టుకలో తెప్పించుకునే ఆ గొప్ప ఉన్నతమైన పేరు పొందిన నయమానుకు అంతరంగమును తొలిచివేసే రోగం అతనిలో ఉంది. ఆ బాధను ఎరిగిన దేవుడు ఆ చిన్నదానిని ఆ ఇంటికి పంపించి ఆమె ద్వారా సువార్తను ప్రకటించి ఆమె ద్వారా అతనికి గొప్ప స్వస్థతను అనుగ్రహించాడు. రాత్రి యాగనమెల్లి గ్రామములో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మనుషులకు కనబడుతూ నీ యొక్క హృదయము మంచిగానే కనబడుతుందేమో, నీవు మనుషులు కనబడుతూ నీ ఆలోచన బాగానే ఉన్నావేమో, కానీ నీ హృదయ ఆలోచన ఎరిగినవాడు దేవుడు. నీ నడకను, నీ ప్రవర్తనను, నీ చూపును, నీ ఆలోచనను, నీ ఉద్దేశం ఎవరిథింగ్ హిస్ నో. ఆయనకు తెలుసు. ఆయనకు మరుగున్నది ఏదియును లేదు. ఈ రోజున మనుషులు నిన్ను చూసి గొప్పగా భావిస్తున్నారు, మనుషులు నిన్ను చూసి బాగానే ఉన్నావనుకుంటున్నారు, కానీ నీ మానసిక ఆలోచన ఎరిగిన వాడు దేవాది దేవుడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, నయమానుకు అన్ని ఉన్నవి, కానీ అతని సమస్య కుష్టి రోగము. యుద్ధంలో జయముంది, రాజు దగ్గర ఘనత ఉంది, కానీ లోపల ఆవేదన, దిగులు, కుష్టి రోగంతో భయపడిపోతూ ఉన్నాడు. కారణము కుష్టి రోగము, అంటి రోగము తన శరీరం అంతా ప్రాగుతుందనే భయం అతనికి కలుగుతుంది. లేఖనాలలో కుష్టి రోగిని కనుక ప్రియమైన దేవుని ఎలా చూస్తున్నారంటే, లేవి కాండములో 13వ అధ్యాయము 45-46లో అప్పటి యొక్క దినాలలో ఆ కుష్టి రోగిని ఎలా చూసేవారంటే చూద్దాం అమ్మా. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చెప్పివేయవలెను, వాడు తల విరయబోసుకొనవలెను, తన పై పెదవిని కప్పుకుని అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండను. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసించవలను. వాని నివాసము బాలమునకు వెలుపల ఉండవలను. హల్లెలూయా. నాటి రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కుష్టి రోగము కలిగిన వారి యొక్క దుస్థితి ఇదిగో ధర్మశాస్త్రములో తెలియజేసిన ప్రకారంగా మీకు తెలుసు కదా. ఇదిగో ఏదైనా అప్పట్లో రోగం వస్తే
లేవియా కాండములో ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారముగా ఆ యొక్క ఏమంటారు వాటిని ఆ పత్రాలను లేకపోతే ఆ యొక్క పత్రికలను తీసి ఆ పుస్తకమును పరిశీలన చేసి ఆ రోగాన్ని గుర్తించేవారు. ఆ రోగము ఆ యొక్క లేఖనములు చెప్పిన ప్రకారముగానే ఆ గుర్తులుంటే గనక ఖచ్చితంగా ఈ రోగం ఫలానదే అని నిర్దేశించే విధముగా వారు చూసేవారు. కనుక నాటి దినాలలో చెప్పిన దాని ప్రకారముగా అతడు కుష్టి రోగముతో గనక ఉన్నట్లయితే అది ప్రమాదకరమైనదిగా పాపరోగముగా ప్రతివాడు నడినెత్తిని ప్రియమైన దేవుని బిడ్డలారా నుంచి కింద వరకు కూడా ఆ భయంకరమైన కుష్టి రోగపు గుర్తులు కలిగి ఉండిన వ్యక్తిని అపవిత్రుడును బిగ్గరగా కేకలు వేసి బయట ఊరు వెలుపల అతడు ఉండవలనట. అటువంటి కుష్టి రోగం నాటి దినాల్లో ఒకవేళ ఏమండి ఆ నయమానుకున్న కుష్టి రోగం మాకు లేదు కదా, మాకేం రోగం, మాకేంటి పరిస్థితి అని చెప్పేసి అనుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడి హృదయములో ఇదిగో ఆ కుష్టి రోగముతో బాధపడుతూ భయపడుతూ వేధించబడుతూ ఇదిగో నలిగిపోతూ ఉన్నాడు. నేటి సమాజం ఎలా ఉన్నదంటే పాప రోగముతో నిండిపోయి ఉంది. పూర్వపు దినాల్లో సత్యం ఏదొచ్చేంత వరకు పాప ఆలోచనలు వచ్చాయి కాదు. ఈ రోజున 5వ తరగతి వాడు కూడా కామపు చూపులతో నిండిపోతూ ఉన్నాడు. 4వ తరగతి వాడు కూడా లవ్ ప్రపోజ్ చేస్తున్నాడు. 8వ తరగతిలో టీచర్ గారికి సైట్ కొడుతున్నాడు. లేకపోతే రకరకాలైన పాపిష్టి క్రియలతో నిండిపోతున్న సమాజంలో మనం ఉండిపోయాం. వాడి కుష్టి రోగం ఉంది. ఈ రోజు మనందరికి పాప రోగం ఉంది. నిలువెల్ల పాప రోగమే. పాముకు తలలో విషం ఉంటుంది, తేలుకు తోకలో విషం ఉంటుంది. మనిషికి నిలువెల్లా విషమే. చూపు విషం, కోరల విషం, ఆలోచన విషం, మనిషి యొక్క మనస్తత్వ విషం. చూసేది ఒకటైతే ఆలోచించేది మరొకటి. ఇటువంటి పాపరోగముతో మానవుడు భ్రష్టు పట్టుకుపోయిన పరిస్థితిలో ఉన్నాడు. యెషయా గ్రంథంలో అంటాడు కదా 1వ అధ్యాయం 5వ వచనంలో, యెషయా 5:1 త్వరగా చూద్దాం. 1:5 యెషయా. అమ్మా, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను. అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. హల్లెలూయా. ఇది పాప రోగమునకు కలిగిన విధి. హల్లెలూయా. నిలువెల్ల గాయములే అంటే పైకి కనపడతలేదు. ఇవి ఆంతర్యమున పాప రోగముతో నిండిపోయిన మనిషికి ఏ మాత్రం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. నెత్తి మీద కూర్చుందంట పాపం. పాపపు చూపు, పాపపు కొరలు, పాపపు ఆలోచనలు నెత్తి మీద కూర్చుని మానవుని ఏలుబడి చేస్తున్నాయట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా పాపానికి రోగం మందు, పాప రోగానికి మందు లేనే లేదు. ఫౌంటైన్ కొట్లో మందు దొరకదు, మురళి గారి దగ్గర మందు దొరకదు, పుల్ప డాక్టర్ గారి దగ్గర మందు దొరకదు. పాపరోగానికి మందు లేదు. ఆ మందు కొరకు వేసారిపోతున్నాడు మానవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా పాపం వలన మానవుడు అగ్నిగుండానికి వెళ్ళాలి. అగ్నిగుండానికి వెళ్ళవలసిన మానవునికి పాప రోగాన్ని పరిహారం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు 2026 సంవత్సరాల క్రితం మానవునిగా మానవ స్వరూపిగా అవతరించి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడుతుంటది కదా, పాప రోగముతో మానవుడు ఏ విధముగా జీవించుచున్నాడో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. పాపరోగానికి ఈ లోక వైద్యముల దగ్గర మందు లేదు. పాపరోగానికి ఈ యొక్క కిరాణా షాపుల మందు లేదు. పాపరోగానికి విరుగుడు మందు ఒకే చోట ఉంది, అది నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారానే. అందుకే ఈ రోమీయులకు రాసిన పత్రిక 6:23లో ఏమని రాయబడింది? ఎలాగనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా.
ఆనాడు నయమాను కుష్టి రోగం ఎక్కడ బాగుపడిందంటే ఆ చిన్నది సువార్త చెప్పింది, అయ్యా నువ్వు ఎక్కడ ఈ రోగానికి మందు లేదు, ఇది బాగు చేయ వైద్యుడు లేడు, దీనికి పరిహారం లేదని నువ్వు బాధపడుతున్నావా? ప్రతి దానికి పరమ వంతు ఉంది, అసాధ్యమైనది ఏది లేదు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ జీసస్ క్రైస్ట్, నథింగ్ ఎల్స్. ఏది కూడా అసాధ్యం కాదు నా దేవుని దగ్గర. దయచేసి నా సేవకుడైనా నీవెవరి దగ్గరికి వెళ్ళమంటుంది? ఎలీషా దగ్గరికి వెళ్ళమంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూద్దాం 5వ అధ్యాయం 13, 14 వచనాలు. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయునని నియమించిన ఎడలా నీవు చేయకుందవా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. హల్లెలూయా. ఆ కుష్టి రోగముకు నాటి దినాల్లో మందే లేదు. అలాంటి మందే వైద్యము అప్పటికి ఒక్కరు కూడా స్వస్థపడని బాగుపడని పరిస్థితి. అటువంటి దినాలలో నయమాను ఆ చిన్న పిల్ల మాట విని, ప్రియమైన దేవుని బిడ్డరా, మన భారతదేశంలో ఒక నమ్మకం ఉంది, ఏ పొట్లో ఏ పాము ఉంటుందో, ఎక్కడ ఏ ప్రయత్నం చేస్తే సఫలమవుతుందో అని ప్రయత్నాలు చేసేవారు మన భారతదేశంలో ఉన్నట్లుగా ఆ నయమాను చూడండి, బాధ కలిగేవాడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తే అదే గుడ్డిగా చేసేస్తాడు. కానీ వేసారిపోతున్నారు మానవ ప్రపంచం, కల్లడిల్లిపోతుంది మానవ ప్రపంచం. వ్యర్థమైన కార్యకలాపాలు చేస్తూ, వ్యర్థమైన వాటిని అనేకమైన వారి యొక్క ప్రయత్నాలు చేస్తూ వేసారిపోతూ ఉన్నారు. అయితే నయమాను దైవజనుడు ఎలీషా చెప్పినట్లు, ఇదిగో చిన్నది చెప్పినట్లు దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చింది. ఇదిగో పరుగు పరుగున పనివారు వచ్చి, శిష్యులు వచ్చి, అయ్యా అయ్యా అయ్యా, ఏకంగా మన దగ్గరికి ఎవరు వచ్చారంటే నయమాని ఏకంగా గుర్రములు రౌతులు సైన్యములతో మన దగ్గరికి వచ్చాడని చెబితే, బయట నుంచి లోపల నుంచి బయటకు వచ్చి మొహం కూడా చూడకుండా ఏమంటాడు తెలుసా? గుమ్మం దగ్గర ఉన్నాడు, లోపలికి కూడా రాలేదు, కుర్చీ వేయలేదు, టవల్ వేయలేదు, ఏమీ లేదు. అతను ఎందుకు వచ్చాడో ఏమొచ్చాడో అంతా నాకు తెలిసిరే గాని అతను నేరుగా అట్టించటి వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు స్నానం చేయమన్నాడు. అయితే ఈ యొక్క శిష్యుడితో ఆ మాట ఉత్తరం పంపించగానే అతనికి నచ్చల, కోపం వచ్చింది, రౌద్రుడు అయిపోయాడు. ఎందుకంటే అధికారం కలిగిన వాడు, సైన్యం అతని చేతిలో ఉంది, గుర్రములు రౌతులు వివిధ సైన్యంతో వచ్చాడు. అతను చూసి ఆ ప్రాంతం దత్తరిల్లిపోతుంది. అటువంటి పరిస్థితి అక్కడ. కానీ దైవజనుడు ఏమాత్రం సలించకుండా వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి, ఏమండి సంఘంలో ఉన్న చెరువులోనో లేకపోతే మూతర్లంకలో ఉన్న చెరువులో మొలగమన్నట్లు వెళ్ళి చెరువులో 7 మార్లు మొలగమని చెబితే ఆ కోపడ్డాడు. గాని ఆ సైనికుడు అంటున్నాడు పనివాడు, అయ్యా ఒకవేళ స్వస్థత పొందుతావురా, తలకింద తపస్సులు చేయమంటే చేయవా? 4 రోజుల్లో 2 నెలలు ఉపవాసం ఉండమంటే ఉండవా? ఏమో ఆ దైవజనుడు చెప్పిన మాటలో ఏం పరమార్థం ఉందో మొలగమంటున్నాడుగా, మురుగుదాం, మొలగండి, ఆ అంతరార్థం ఏమై ఉన్నదో అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు చెప్పినట్లుగానే యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం ఎలా మారిందంటండి? పసిపిల్ల దేహం వలనయ్యి అతడు శుద్ధుడాయను. నయమాను కలిగిన స్వస్థత కేవలము దేవుని ప్రవక్తగా చేశాడు. కానీ ఆ యొక్క నయమాను కలిగిన స్వస్థత కేవలము దేవుని ప్రవక్త చెప్పగా చేశాడు. కానీ నయమాను యొక్క నోటి మాట చూడండి ఎలా మాట్లాడాడో. అక్కడ కింద అంటాడు కదా 15వ వచనంలో, కానీ నయమాను ఒక మాట ఇశ్రాయేలీలో ఉన్న దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడునైన నా యొద్ద బహుమానము తీసుకున్న వలసినదని అతనితో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా.
చిత్తగించుము ప్రభువా అని చెప్పి అదిగో దైవజనుడితో ఏమంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులోనున్న ఈ దేవుడు తప్ప లోకమందు ఏ దేవుడును లేడు. ఎందుకో తెలుసా? అన్ని చోట్లకి తిరిగేశాడు అతను. హల్లెలూయా. అతడు ఒక సైన్యాధిపతి, ఒక దేశానికి ఒక గొప్ప పేరు సంపాదించగలిగే ప్రామాణికమైన వ్యక్తి, వెన్నుముక లాంటి వాడు అతను. అంతటి బలసూరుడు, అంతటి యుద్ధసూరుడు, అంతటి తిరిగిలేని వాడు, అంతటి రాజుగారి యొక్క దయ పొందిన ఆ వ్యక్తి అన్ని చోట్లకి తిరిగేశాడు. అతన్ని తిరిగిన తర్వాత వచ్చిన నోటి మాట ఫలం ఏంటో తెలుసా? ఈ దేవుడు జీవము కలిగిన ఈ దేవుడు కాక మరొక దేవుడు లేడు అని గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చి, ఇది ప్రియమైన దేవుడు, దేవుడు ఎరిగిన వాడు కాదు అతను, లేకపోతే ఈ దేవుని అంగీకరించిన వాడు కాదు అతను. అతని రోగాన్ని బాగు చేయగలిగిన దేవుని దగ్గరికి వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత విశ్వాసము! నేడు ఒక పాపి నుండి ఒక పాపము నుండి విడుదల పొందాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఇంతకుముందు మనం చదువుకున్నాం ఏమని, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో కుష్టి రోగమునప్పటికి వైద్యము లేకపోయినా, కుష్టి రోగమునకు పరిహారము లేకపోయినా, అప్పటి దినాల్లో ఆ కుష్టి రోగమును బాగు చేసి గొప్ప దేవునిగా పేరు గంచిన ఆ దేవుడే ఈ రోజు నీ నడినెత్తును కూర్చుని పాపము ఆలోచనలతో, పాప ఉద్దేశాలతో, పాపము తలంపులతో, పాపమే ఏర్పాటు చేస్తున్న నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ఆ పాప రోగమును బాగు చేయగలిగిన ఒక పరమ వైద్యుడు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10:9. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. హల్లెలూయా, హల్లెలూయా. నేడు ఒక పాపము నుంచి విడుదల పొందాలంటే ఒక్కటే మార్గం అండి. ఆ మార్గము నజరేయుడైన యేసు. ఆ యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. నీవు పాతాళములోనికి దిగిపోకుండా నిత్య రాజ్యములోనికి చేర్చబడతావు. మరి నీవు మారు మనసు పొందుతావా? ఇప్పుడే నీ హృదయంలోనికి క్రీస్తు ప్రభువును చేర్చుకుంటావా? ఆనందము, శాంతి, సమాధానం పొందుకుంటావా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్తలో ఉంటాడు. 19వ అధ్యాయం 1-9 పరిచయం అవుతాడు. ఆయన ఆ యొక్క ప్రాంతమునకు సువార్త ప్రకటించడానికి వస్తుండగా ఇదిగో ఆ యేసును చూడగోరి వచ్చాడు. ఆ ప్రాంతమును సంచరించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు చూడడానికి పరుగున వెళ్ళాడు. పరుగున వెళ్ళాడు కానీ పొట్టివాడై ఉండటం వలన అతనికి ఆయన కనబడడు అని చెప్పి ఒక మేడు చెట్టునెక్కాడు. ఎక్కి ఆ యేసును చూడగోరి అత్యాశక్తితో ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆ యేసును చూచే ఆనందము పడుతున్నాడు. కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పైన చెట్టెక్కి కూర్చుని ఉన్న ఆ చక్కయ్యను ఎవ్వరు గుర్తించలేదు, ఎవ్వరు చూడలేదు. కానీ ఆ జన సందోహములో అందరూ కూడా ఆయనను తాకాలని, అందరూ కూడా ఆయనతో మాట్లాడాలి, ఆయన దృష్టిలో పడాలని ఎదురు చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం చెట్టెక్కి కూర్చున్న జక్కయ్యను పిలుస్తున్నాడు. జక్కయ్యా, కిందకి దిగిరా. హల్లెలూయా, కిందకి త్వరగా దిగిరమ్మంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. అమ్మా చూద్దాం. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషి కదా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయవెళ్ళునని చాలా సనుగుకొనిది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేని నిర్దోషి అయిన వాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలదని సవాల్ చేస్తున్నాడు ప్రపంచానికి. అటువంటి పరిశుద్ధుడు ఎవరింటికి వెళ్తున్నాడంటే పాపి ఇంటికి వెళ్తున్నాడు. అక్రమ వస్తువులు చేసేవాడు, భయంకరమైన కఠినమైన మనసు కలిగిన వాడు, ప్రతిమారిన ప్రియమైన దేవుని బిడ్డల ట్యాక్స్ కలెక్టర్ అతను గోజాడిన ఎంతటికి కూడా కనికర పడకుండా, జాలి దయ లేకుండా కఠినముగా వారి వస్తువులనే గాని, వారి ఆస్తుల్నే గాని, వారికి కలిగిన విలువైన వాటిని కఠినముగా వాటిని తీసుకుని పోయి జప్తు చేసుకునే వ్యక్తిత్వం కలిగిన కఠినమైన మనిషి. ఎవరి చేత మంచోడు అనిపించుకున్నవాడు
కాడు. అటువంటి ఆయన ఇంటికి ఎవరు వెళ్ళారండి? యేసు. హల్లెలూయా. చెడ్డోడింటికి వెళ్ళినందుకు దేవునిని కూడా సందేహించి మాట్లాడుతూ సనుక్కుంటున్నారు. ఈయన ఇలాంటోడింటికి వెళ్ళటం ఏంటి అని అనుకున్నాడు. కానీ యేసయ్య మనిషిని పైరూపమును చూచేవాడు కాడో. నీవు పై రూపాన్ని చూసి వారికి లెక్క కడతావు, పై రూపాన్ని చూసి వారిని ఇదిగో జడ్జిమెంట్ ఇస్తావు. ఏమండి, ఇంగ్లీష్ లో పదం ఉంటాడు, కవర్ను చూసి మనం జడ్జిమెంట్ చేయడానికి వీల్లేదట. కవర్ కాదు చూడాల్సింది, లోపల మ్యాటర్ చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న సందర్భంలో మనం చూస్తే అతడు త్వరగా దిగి సంతోషంగా దిగి వచ్చాడు. యేసయ్య అతని ఇంటికి వెళ్ళాలంటే అతను వారందరూ చదువుకుంటున్నారు. 8వ వచనంలో అంటాడు, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నా 4 అంతలు మరలా చెల్లించుదునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ప్రభు వారు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదా. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ వచ్చి ఉన్నది ఆ ఇంటికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నెక్స్ట్ వర్డ్ అంటాడు కదా, ఆ యొక్క 10వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. హల్లెలూయా. పాపమనే రోగముతో, పాపమనే అంటు రోగముతో, పాపమనే భయంకరమైన రోగముతో, నరకమునకు పాలు చేసే ఆ పాప రోగముతో బాధపడుతున్న మానవ జాతిని రక్షించడానికి మనుషుల చేత అసహ్యించబడి, మనుషుల చేత ముద్ర వేయబడి, మనుషుల చేత పాపిస్తోడు, పనికిరానోడు, కఠినమైనోడు, ఇదిగో అనేక రకాలుగా మనుషులను బాధించాడు, దోచుకుని తిన్నాడు, దొంగోడు, దొరోడు అని చెప్పేసి మనుషులు నిన్ను అనేక రకాలుగా ముద్రిస్తున్నారేమో, నిన్ను బాధిస్తున్నారేమో, నిన్ను హేళనగా చూస్తున్నారేమో, నీ పై రూపాన్ని చూసి నీకు జడ్జిమెంట్ ఇస్తున్నారేమో. నీ పాపము హృదయాన్ని సహితము మంచి హృదయముగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు, నిన్ను కడగడానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగడానికి, నీ పాప మాలిన్యమైన హృదయమును కడిగి నేను నూతనమైన వస్త్రముగా తెలుపు చేసి ఆయన కావలసిన పనిముట్టుగా నేను మార్చుకోవడానికి వచ్చాడు. అప్పటి వరకు మనుషుల చేత ఈర్షించబడ్డాడు, మనుషుల చేత అసూయపడ్డాడు, అసూయపరచబడ్డాడు, మనుషుల చేత అనేకమైన తిట్లు తిన్నాడు. కానీ అతని హృదయం ఎప్పుడు మారలేదు ప్రియులారా. అతని హృదయం ఎప్పుడు కట్టుగానే ఉన్నది, కానీ అతని హృదయం మెత్తనిగా కరగలేదు. కానీ యేసయ్య అతని ఇంటికి రాగానే, యేసయ్య అతని హృదయంలోకి రాగానే, యేసు పేరు తలగానే ఇంటికి రక్షణ రాగానే, యేసు ప్రభువారు ఇదిగో అబ్రహాము కుమారునికి గుర్తింపు పొందగానే, నీ ఇంటికి నేను వస్తాననగానే తన జీవితం మారిపోయింది, తన హృదయం మారిపోయింది. ఇదిగో నా ఆస్తిని ఇదిగో చిల్లుగా రూప విషయంలో కూడా ఇదిగో కఠినముగా ఉండే వ్యక్తి, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, పీతి మీద రూపాయి ఏరుకునే మనస్తత్వం అంటారు కొంతమంది. అటువంటి వ్యక్తిత్వం కలిగిన అతను నా ఆస్తిలో సగము పేదలకి పంచేస్తానంటున్నాడు. ఎవరి దగ్గరైనా అన్యాయముగా నేను లాక్కున్నాను, ఇప్పుడు వరకు సాక్ష్యాన్ని పొందుకున్నాను, వారందరికి 4 టైమ్స్ 400గా వారికి తిరిగి చెల్లిస్తానన్నాడు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అలాంటి ప్రభావము హృదయములో కలిగించగలిగిన దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ హృదయములో నిండిపోయిన పాపము మనస్తత్వాన్ని, ఈ రోజు నీ హృదయములో నిండిపోయిన కఠినమైన కటువైన నీ యొక్క జీవితాన్ని మార్చడానికి సమర్థుడైన యేసు ప్రభు వారు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నా నా ప్రియ సహోదరి, నా తల్లి, నా తండ్రి, నా అమ్మ, నా అన్న, నా అక్క, ఒక్కసారి ఆలకించు. వ్యర్థముగా ఈ సువార్తను చెవులు పెట్టకమ్మా, వ్యర్థముగా ఏదో మత బోధ కింద గుర్తించుకోమ్మా. ఈ రాత్రి యేసును చేర్చుకో, యేసుని మార్చుకో, బ్రతుకుని ఓర్చుకో, శ్రమని నేర్చుకో, పాఠాన్ని చేరుకో, దైవాన్ని పొందుకొని రాజ్యాన్ని. రాత్రి కాల సమయం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు.
ఈ సువార్తను ఎలా వ్యర్థపరుచుతున్నావు, ఈ సువార్తను ఎలా నీవు నిర్లక్ష్యపరుస్తున్నావు. పొడబరి రాబోతుంది, దుర్దినాలు రాబోతున్నాయి, అంతము రాబోతుంది, మరణపాయ పరిస్థితులు కమ్ముకు రాబోతున్నాయి. ప్రభు రాకడెప్పుడో, నీ నా పోకడెప్పుడో తెలియదు కనుక దయచేసి దేవుని రాకడను గుర్తెరిగి, ఇప్పుడే మారు మనసుకు అనుకూల సమయం అని గుర్తెరిగి క్రీస్తును చేరుకో. నీ మనసును మార్చుకో. నిత్యరాజ్యములో ఆ యొక్క మార్గాన్ని, నిత్యరాజ్యముల స్థానాన్ని పొందుకో. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమె తలలోంచి మోకరించి ప్రార్థన చేద్దాం.